అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం మన చిన్నతనంలో వీధిల్లో అమ్మే పుల్లట్లను రెడీ చేసుకుందామండి. ఎంతో సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ పుల్లట్లను ఏ విధంగా చేయాలో చూద్దామా అండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో 2 గ్లాసుల స్టోర్ రైస్ని తీసుకుని అందులో 1/2 గ్లాసు అటుకుల్ని 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసి ఒకసారి క్లీన్ చేసుకుని తీసుకోవాలి. రైస్ని క్లీన్ చేసిన తర్వాత రైస్ ములిగేంత వరకు మజ్జిగని వేసి ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. మజ్జిగ ప్లేస్లో పెరుగునైనా తీసుకుని నానబెట్టుకోవచ్చండి. 90s వరకు ఖచ్చితంగా తెలుస్తుందండి పుల్లట్లు అంటే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. 3 గంటల తర్వాత మజ్జిగతో పాటుగా మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇలా పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఖచ్చితంగా ఓవర్ నైట్ దీన్ని అలాగే ఉంచుకోవాలండి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకుని వాటర్ని కూడా యాడ్ చేసి బాగా పలచగా రెడీ చేసుకోవాలండి. ఓవర్ నైట్ ఉంచుకున్నా కానీ మీకు పిండి కానీ పొలవకపోతే చిటికెడు వంట సోడాని అయినా యాడ్ చేసుకోవచ్చండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అవనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి మాత్రమే వేసి దీన్ని పలచగా స్ప్రెడ్ చేయకుండా ఒక దిక్కునే ఉంచుకోవాలండి. చూడండి, మనకి అట్టు వేయగానే ఎలా బబుల్స్ వస్తున్నాయో. మీకు పిండి పొలవకపోతే ఇలా బబుల్స్ కింద రావండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపును కూడా కాల్చుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలాగా అట్ల కింద వేసుకోవాలండి. ఇలా బాగా కాలిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పుల్లట్లు చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటాయి. నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్కి మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.